లేవియాకాండము 3వ అధ్యాయము 1వ వచనం. లేవియాకాండము 3వ అధ్యాయము 1వ వచనము. అతడు అర్పించినది సమాధాన బలి అయిన ఎడల, అతడు గోవులలోనిది తీసుకుని వచ్చిన ఎడల, అది మగదే కానీ ఆడుదే కానీ యెహోవా సన్నిధికి నిర్దోషమైన దానిని తీసుకొని రావలెను. ప్రియులారా, సమాధాన బలి ఇవ్వాలి అనుకుంటే ఒక వ్యక్తి, ఈ బలిని ఇవ్వడానికి వాడవలసిన జంతువులు ఏంటి అంటే, గోవును తీసుకురావాలి, కిందకొస్తే గొర్రెను కూడా తీసుకురావాలి. అయితే గోవులలో ఏది తీసుకోవాలి అంటే మగదైనా తీసుకోవచ్చు, ఆడదైనా తీసుకోవచ్చు. కానీ దహన బలిలో మాత్రం మగది మాత్రమే తీసుకోవాలి. మీరు ఈ విషయాన్ని గమనించగలిగితే మొదటి అధ్యాయంలో మనం చూసుకున్నాం, 3వ వచనంలో, లేవియాకాండం 1వ అధ్యాయం 3వ వచనంలో, అతడు దహన బలి రూపముగా అర్పించినది గోవులలోనిదైన ఎడల నిర్దోషమైన మగదానిని తీసుకురావాలి. అలాగే గొర్రె మేక అయితే 10వ వచనంలో వ్రాయబడింది, గొర్రెల యొక్క కానీ మేకల యొక్క కానీ మందలోనిదైన ఎడల అతడు నిర్దోషమైన మగదానిని తీసుకురావాలి. అంటే నైవేద్యం అనేది పిండితో చేసేది కాబట్టి దీని గురించి మనం వదిలేస్తే, మనం దహన బలిని సమాధాన బలిని ఆలోచిస్తే, దహన బలిలో ఇచ్చే పశువు కేవలం మగది మాత్రమే అయి ఉండాలి, అది గోవైనా గొర్రెైనా మేకైనా. కానీ సమాధాన బలిలో ఇచ్చేటప్పటికి చిన్న మార్పు జరిగింది. అదేంటి అంటే, సమాధానం కొరకు ఒక వ్యక్తి బలి ఇవ్వాలి అనుకున్నప్పుడు అది గోవుల్లోదైనా గొర్రెలదైనా మనం తీసుకోవాలి అంటే ఆడదైనా తీసుకోవచ్చు, మగదాన్నైనా తీసుకోవచ్చు. అదే మనం 3వ అధ్యాయం 1వ వచనంలో చదివాము. అలాగే 6వ వచనంలో కూడా ఒకసారి చూద్దాం. లేవియాకాండము 3వ అధ్యాయము 6వ వచనం. యెహోవాకు సమాధాన బలిగా ఒకడు అర్పించినది గొర్రె మేకలలోనిదైన ఎడల, అది మగదే కానీ ఆడదే కానీ నిర్దోషమైన దానిని తీసుకురావాలి. చిన్న వెసులుబాటు అనమాట. ఇక్కడ ఆడవాటిని కూడా తీసుకురావచ్చు. కానీ ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటి అంటే, దహన బలిలో ఇచ్చే పశువులైనా సమాధాన బలిలో ఇచ్చే పశువులైనా ఖచ్చితంగా నిర్దోషమైనదై ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అన్నమాట. ఇక దీన్ని ఎలా ఇవ్వాలి అంటే, ఇచ్చే వ్యక్తి యాజకుని దగ్గరకు, ప్రత్యక్ష గుడారం దగ్గరకు తేవాలి, తెచ్చి అతని చేతులు పెట్టాలి, దానిని బలి ఇవ్వాలి. బలి ఇచ్చిన తర్వాత అతను ఏం చేయాలి, దాని రక్తాన్ని బలిపీఠం చుట్టూ ప్రోక్షిస్తాడు యాజకుడు. బలి పశువు యొక్క ఆంత్రము లోపల క్రొవ్వు, సమాధాన బలిలో ప్రాముఖ్యంగా కనిపించేది ఏంటి అంటే, ఆ బలి పశువు లోపల క్రొవ్వు చాలా జాగ్రత్తగా అది దేవునికే చెందేలా చేయాలి. ఆ కాలేయం మీద ఉన్నది కానీ, లేకపోతే మూత్రగంధుల మీద ఉన్న కానీ, డొక్కల మీద ఎక్కడున్న క్రొవ్వును మాత్రం ఖచ్చితంగా ప్రత్యేకంగా దేవునికే ఇవ్వాలి. ఎందుకంటే క్రొవ్వు అనేది యెహోవాకు దాని సువాసన గల హోమరూపమైన ఆహారం అట. కాబట్టి సమాధాన బలి అనగానే మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, గోవుల్లోనైనా గొర్రెల్లోనైనా మేకల్లోనైనా ఆడదైన ఇవ్వచ్చు, మగదైన ఇవ్వచ్చు. కానీ ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, దాని లోపల క్రొవ్వు మాత్రం ఖచ్చితంగా దేవునికి బలిగా ఇవ్వాలి. ఇది సమాధాన బలి విషయంలో దేవుడు ప్రజలకు ఇచ్చిన ఆజ్ఞ, లేకపోతే క్రమము. ఇక దీని తర్వాత మనకు కనిపించేది అంటే ఏదైనా అంతే, బలి పశువు దగ్గర తెచ్చాక ఆ అవయవాలన్నీ విడదీస్తారు, క్రొవ్వును ప్రత్యేకంగా తీస్తారు, ప్రతిదాని దహన బలి మీద బలిపీఠం మీద బలి ఇవ్వాలి, ఆ బూడిదంతా ఒక ప్రక్కన వేయాలి. ఇవన్నీ కామన్గా జరిగేవే. కాకపోతే అందులో వాడేవి ఏంటి ఏవి అనేవి ఆ పాయింట్స్ మాత్రమే కొంచెం మీకు హైలైట్ చేసి చెప్పడానికి నేను ఇష్టపడుతున్నా. మిగిలినవి కామన్గానే ఉంటాయి. ఇకపోతే తరువాత 4వ బలిగా మనం దేన్ని చూస్తాము అంటే, పాప పరిహారార్థ బలి. మనం దహన బలి చూసాము, సమాధాన బలి చూసాము, మొదటే నైవేద్యం చూసాం. ఇప్పుడు మనం పాప పరిహారార్థ బలిని చూస్తే, ఈ పాప పరిహారార్థ బలిలో కొంచెం ఎక్కువే ఉంటుంది విషయం. అసలు ఎందుకు పాప పరిహారార్థ బలి ఇవ్వాలి, ఎవరెవరు ఇవ్వాలి, మిగిలినవన్నీ కామన్ అనమాట, దహన బలి కానీ సమాధాన బలి కానీ. కానీ పాప పరిహారార్థ బలిలో ఒక్కొక్కరు ఒక్కోలా ఇవ్వాలి, ఏ తప్పిదానికి ఎవరు ఇవ్వాలి, ఇలాంటి విషయాలన్నీ దేవుడు చాలా వివరంగా రాయించారు. పాప పరిహారార్థ బలి ఇది చాలా ప్రాముఖ్యమైన బలి అనుకోవచ్చు మనం. ఎందుకు అంటే, ఒక వ్యక్తి
పాపమునకు ప్రాయశ్చిత్తాన్ని కలిగించుకోవడానికి ఇచ్చే బలి. సమాధానం కొరకు ఇచ్చేది వేరు, దహన బలిగా ఇచ్చేది వేరు. కానీ పాప పరిహారార్థ బలి కాబట్టి దీన్ని చాలా ప్రత్యేకంగా దేవుడు చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టుగా కనబడుతూ ఉంటుంది. ఇవి జాగ్రత్తగా మనం ఆలోచిస్తే అసలు పాప పరిహారార్థ బలి ఎందుకు ఇవ్వాలి, ఏ విషయాల్లో పాపం చేసిన వ్యక్తి ఇవ్వాలి? మీకు గతంలో కూడా చెప్పాను, పాపము అంటే చాలా విషయాలు ఉన్నాయి. ఆజ్ఞాతిక్రమం పాపం, విశ్వాసం మూలము కానిది పాపం, సకల దుర్నీతి పాపం, మేలైనది చేయనెరిగియు చేయకపోవడం పాపం. ఇట్లా పాపము అంటే చాలా డెఫినేషన్స్ బైబిల్ ఇచ్చింది. ఇప్పుడు పాపమును పరిహరించుకోవడం కొరకు ఒక వ్యక్తి ఇచ్చే బలినే పాప పరిహారార్థ బలి అంటారు. ఇప్పుడు ఈ పాప పరిహారార్థ బలి ఏ ఏ విషయాల్లో ఖచ్చితంగా ఇవ్వాలి అంటే లేవ్యాకాండము 5వ అధ్యాయంలో మనకు 3 ప్రాముఖ్యమైన విషయాలు కనిపిస్తాయి. లేవ్యాకాండము 5వ అధ్యాయము 1వ వచనము. ఒకడు ఒట్టు పెట్టుకునిన వాడై తాను చూచిన దాన్ని గూర్చి కానీ తనకు తెలిసిన దాన్ని గూర్చి కానీ సాక్షి అయి ఉండి దాన్ని తెలియచేయక పాపము చేసిన ఎడల అతడు తన దోష శిక్షను భరించును. మొదటి విషయం ఏంటి అంటే ఒక వ్యక్తి పాపము చేసిన వాడై దాని వలన వచ్చే శిక్షను అనుభవిస్తాడు. ఎప్పుడు అంటే ఒకడు ఒట్టు పెట్టుకునిన వాడై తాను చూచిన దాని గురించి కానీ తెలిసిన దాని గురించి కానీ సాక్ష్యము చెప్పవలసి ఉండగా చెప్పకపోతే. అంటే సాక్ష్యము అంటేనే మనందరికీ తెలుసు, కనినది వినినది తెలియచేయాలి. కనిన వినిన సంగతులు తెలుపుటయే సాక్ష్యము అని మాట్లాడుకుంటాం. ఈ తెలిపే విషయంలో తెలుపకపోతే అది పాపమట. తప్పకుండా నేను చూసింది నేను విన్నది సాక్ష్యమిస్తాను అని చెప్పి ఒట్టు పెట్టుకొని ఆ తదుపరి దాన్ని చెప్పకపోతే అది దేవుని దృష్టిలో పాపం. ఆ వ్యక్తి ఖచ్చితంగా పాప పరిహారార్థ బలిని ఇవ్వాలి. ఇక రెండో విషయం, ఏ విషయంలో పాప పరిహారార్థ బలి ఇవ్వాలి అంటే 5వ అధ్యాయము 2వ వచనం. 5వ అధ్యాయము 2వ వచనం. మరియు ఒకడు ఏ అపవిత్ర వస్తువునైనను ముట్టిన ఎడల అది అపవిత్ర మృగ కళేబరమే కానీ అపవిత్ర పశు కళేబరమే కానీ అపవిత్రమైన ప్రాక్యుడు జంతువు కళేబరమే కానీ అది అపవిత్రమని తనకు తెలియకపోయినను అతడు అపవిత్రుడై అపరాధియగును. ఇక్కడ పాప పరిహారార్థ బలిని ఇచ్చే విషయంలో రెండవ విషయం ఏంటి అంటే ఇతడు ఎందుకు అపరాధి అవుతాడు, ఎందుకు పాపి అవుతాడు, ఎందుకు పాప పరిహారార్థ బలి ఇవ్వాలి అంటే వాక్యం సెలవిస్తున్న విషయం ఏంటంటే అపవిత్రమైన వస్తువుని దేనినైనా ముడితే, అది జంతువుదా, పశువుదా, పక్షిదా, ప్రాకు పురుగుదా, ఏదైనా కావచ్చు, తెలిసి కావచ్చు, తెలియక కావచ్చు, అనుకోకుండా దాన్ని ముట్టుకున్నట్లయితే ఆ ముట్టుకున్నందుకు గాను బలిని ఇవ్వాలి. కాబట్టి ఖచ్చితంగా పాప పరిహారార్థ బలి ఒకటి ఒట్టు పెట్టుకున్న సాక్ష్యం ప్రకారం చెప్పలేకపోతే ఇవ్వాలి, 2 అపవిత్రమైన వస్తువులు ముట్టినప్పుడు ఇవ్వాలి. ఇక మూడో విషయం చూస్తే లేవ్యాకాండము 5వ అధ్యాయము 4వ వచనము. లేవ్యాకాండము 5వ అధ్యాయము 4వ వచనము. మరియు కీడైనను మేలైనను మనుషులు వ్యర్థముగా ఒట్టు పెట్టుకొని చేసేదమని పలుకు మాటలలో మరి దేనినైనను యోచింపక చేసేదనని ఒకడు పెదవులతో వ్యర్థముగా ఒట్టు పెట్టుకుని ఎడల అది తెలిపిన తరువాత వాడు అపరాధియగును. ఇక్కడ చెప్పబడిన మాట ఏంటి అంటే ఒక వ్యక్తి మేలు విషయమైనా కీడు విషయమైనా వ్యర్థముగా ఒట్టు పెట్టుకొని చేస్తానని చెప్పి ఆ తర్వాత దాన్ని చేయకపోతే ఖచ్చితంగా అపరాధి అవుతాడు, పాపము చేసిన వాడై పాప పరిహారార్థ బలి ఇవ్వాలి. పాప పరిహారార్థ బలి 3 విషయాల్లో ఇవ్వాలి అని వాక్యం సెలవిస్తుంది. పాప పరిహారార్థ బలి 3 విషయాల్లో ఇవ్వాలి అని వాక్యం సెలవిస్తూ ఉంది. 1 తాను ఒట్టు పెట్టుకున్న సాక్ష్యం ప్రకారం చెప్పకపోతే, 2 అపవిత్రమైన వస్తువులను ముట్టినప్పుడు, 3 వ్యర్థముగా ఒట్టు పెట్టుకొని అంటే ఒట్టు పెట్టేసుకొని వ్యర్థం అనుకుని దాన్ని చేయకపోతే. ఈ 3 కారణాలను బట్టి ఆ వ్యక్తి పాప పరిహారార్థ బలి ఇవ్వాలి. మరి ఆ పాప పరిహారార్థ బలిలో ఏవి ఇవ్వాలి అని గనక మనం ఆలోచిస్తే 5వ అధ్యాయము 6వ వచనం ప్రియులారా. లేవ్యాకాండము 5వ అధ్యాయము 6వ వచనం. తాను చేసిన పాపము విషయమై యెహోవా సన్నిధికి మందలో నుండి ఆడగొర్రెనే కాని ఆడ మేకనే కాని పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. అతనికి పాపక్షమాపణ కలుగునట్లు యాజకుడు అతని నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయడు.
ఇంతకీ మీకు ఫస్ట్ డౌట్ రావాలి, అసలు ఇది పాప పరిహారార్థ బలి గురించేనా అని. అవునండి, ఎందుకంటే పై విషయాలు చెప్పిన తర్వాత 6వ వచనంలో చెప్తుంది ఏంటి అంటే, ఆడ గొర్రెను కానీ ఆడ మేకను కానీ మీరు ఇవ్వగలిగితే అప్పుడు అది మీ నిమిత్తము పాప పరిహారార్థ బలి అవుతుంది, అప్పుడు మీకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది. సో పాప పరిహారార్థ బలి ఇవ్వడానికి కారణాలు ఉన్నాయి. సమాధాన బలికి సమాధానం కొరకు ఏ వ్యక్తి అయినా చేయొచ్చు. కానీ పాప పరిహారార్థ బలిలో ఆ వ్యక్తి తాను చేసిన పాపమును బట్టి పాపానికి తగినట్టుగా శిక్షను అనుభవించాలి. దానిని తప్పించుకోవడానికి ఇచ్చే బలులలో పాప పరిహారార్థ బలి ముఖ్యమైనది. అందులో ముఖ్యమైన 3 విషయాలు ఏంటంటే, తామిచ్చిన సాక్ష్యం నిమిత్తం, అపవిత్రమైన వస్తువులు ముట్టినందుకు, వ్యర్థమైన ఒప్పందాలు చేసుకున్నందుకు లేక ఒట్టు పెట్టుకున్నందుకు. ఈ 3 కారణాలను బట్టి, ఈ 3 విషయాలు మీరినట్లయితే ఖచ్చితంగా పాప పరిహారార్థ బలి ఇవ్వాలి. అయితే ఈ 3 విషయాలు మీరే వారిలో సామాన్య ప్రజలతో పాటు అధికారులు ఉంటారు, అధికారులతో పాటు యాజకులు కూడా ఉంటారు. వాస్తవంగా యాజకులు కూడా ఏదో ఒక విషయంలో, ఈ 3 ఏదో ఒక విషయంలో తప్పిపోయి తెలియక కూడా కొన్ని సందర్భాలు జరుగుతున్నాయి. కాబట్టి తెలియక ఒకవేళ పొరపాటు చేస్తే వాళ్ళు కూడా పాప పరిహారార్థ బలి ఇవ్వాలి. జనరల్గా ఆలోచిస్తే దహన బలి కానీ సమాధాన బలి కానీ ఇవ్వాలి అనుకున్న వ్యక్తులు యాజకుని దగ్గరికి తీసుకువెళ్తారు. కానీ పాప పరిహారార్థ బలిలో యాజకుని దగ్గరికే తీసుకువెళ్తాడు. కానీ ఇందులో ముఖ్యమైన విషయం ఏంటి అంటే, పాప పరిహారార్థ బలి కొన్నిసార్లు యాజకుడు కూడా ఇవ్వాల్సి ఉంటుంది, తాను కూడా పాపము చేస్తే. మరి యాజకుడైతే ఎలా ఇవ్వాలి, సామాన్య ప్రజలైతే ఎలా ఇవ్వాలి, అధికారులైతే ఎలా ఇవ్వాలి, లేకపోతే ఆ ప్రాంతంలో నివసిస్తున్న దేశస్థులందరూ, అంటే ఇశ్రాయేలీలు కాకుండా అన్యులు కూడా నివసిస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళైతే ఎలా ఇవ్వాలి అనే విషయాన్ని దేవుడు చాలా జాగ్రత్తగా ప్రతి విషయాన్ని ప్రతి ఒక్కరిది ప్రత్యేకంగా వ్రాయించారు. మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే, పాప పరిహారార్థ బలి సామాన్య ప్రజలు మాత్రమే కాదు, కొన్ని సందర్భాలలో యాజకులు కూడా ఇస్తారు. ఇప్పుడు మనం చూద్దాం యాజకులైతే ఎలా ఇవ్వాలి, దేవుడు నిర్ణయించింది ఏంటి చూడాలి అంటే, లేవియాకాండము 4వ అధ్యాయము 2వ వచనం నుండి చదువుకుందాం. 2-3 వచనాలు చదువుకుందాం. నీవు ఇశ్రాయేలీలతో ఇట్లనము, యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేని విషయమైనను ఎవరైనను పొరపాటున చేయరాని కార్యములు చేసి పాపి అయిన ఎడల, ఎలాగంటే ప్రజలు అపరాధులగునట్లు అభిషిక్తుడైన యాజకుడు పాపము చేసిన ఎడల, ఒకవేళ యాజకుడే పాపము చేసి మిగిలిన వారి విషయంలో చేస్తూ ఉంటే మిగిలిన వారికి కూడా అతని పాపాన్ని బట్టి పాపం వస్తుంది. కాబట్టి ప్రజలు అపరాధులగునట్లు అభిషిక్తుడైన యాజకుడు పాపము చేస్తే తాను చేసిన పాపమునకై నిర్దోషమైన కోడె దూడను యెహోవాకు పాప పరిహారార్థ బలిగా అర్పించాలి. ప్రియులారా, యాజకుడు తప్పు చేస్తే యాజకుడే మన పాపాల నిమిత్తం పరిహారం చేయవలసిన వాడు కాబట్టి, అతడే తప్పు చేస్తే అది మనకు కూడా అపరాధంగా పరిగణించబడుతుంది. కాబట్టి యాజకుడు తాను పొరపాటు చేస్తే, పాపము చేస్తే దాన్ని పరిహరించుకొనుట కొరకు ఒక కోడె దూడను యెహోవాకు పాప పరిహారార్థ బలిగా అర్పించాలట. ఇక ఇందులో మీకు తెలిసిందే, యాజకుడు కూడా ఆ కోడె దూడ మీద చేతులు పెట్టాలి, దాన్ని వధించాలి, ఆ రక్తాన్ని తీసుకుని వచ్చి బలిపీఠం కొమ్ములుంటాయి 4 వైపులని చెప్పాం కదా, వ్రాయాలి. ఆ ప్రత్యక్ష గుడారానికి తెచ్చి దాని రక్తంలో కొంత తన వ్రేలు ముంచి ఆ ప్రత్యక్ష గుడారంలో వ్రాయాలి. ఇలా ఖచ్చితంగా అన్నీ చేయాలి అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంటుంది. అలాగే దాని లోపల ఉన్నటువంటి క్రొవ్వుని అలాంటి వాటన్నిటిని తీసి ప్రత్యేకంగా జాగ్రత్తగా దేవునికే బలిగా ఇవ్వాలి. ఇది ముఖ్యం. ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఏ ఏ కారణాలను బట్టి పాప పరిహారార్థ బలి ఇవ్వాలి అనేది మీరు రాసుకోవాలి. రెండవది, యాజకుడిచ్చే పాప పరిహారార్థ బలిలో పశువేంటి అంటే కోడెదూడ. కోడెదూడ అంటే దాన్ని ఏమంటారు, యవ్వనంలో ఉన్నటువంటి దూడను కోడెదూడ అంటారు. దానిని దేవునికి బలిగా యాజకుడు పాప పరిహారార్థ బలిగా ఇవ్వవలసి ఉంటుంది. ఇక మరొక విషయం మనం ఆలోచిస్తే, లేవియాకాండము 4వ అధ్యాయము 13వ వచనం. లేవియాకాండము 4వ అధ్యాయము 13వ వచనం. ఇశ్రాయేలీల సమాజమంతయు పొరపాటున ఏ తప్పిదము చేసి యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేనినైనను మీరి చేయరాని పని చేసి అపరాధులైన ఎడల, వారు ఆ ఆజ్ఞకు విరోధముగా చేసిన ఆ పాపము తమకు తెలియబడినప్పుడు సంఘము పాప పరిహారార్థ బలిగా ఒక కోడెదూడను అర్పించి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు దాన్ని తీసుకొని రావలెను. ప్రియులారా,
ఇశ్రాయేలీల సమాజం అంతటిని కలిపి సంఘము అంది అక్కడ పదం. అంటే కేవలం ఇశ్రాయేలు సమాజం, యాజకులు కాదు, లేవీలు కాకుండా మిగిలిన గోత్రాల వారందరూ కూడా ఎవరైనా సరే పాపము చేస్తే పాప పరిహారార్థ బలిగా వారివ్వవలసింది కూడా కోడెదూడనే. యాజకుడైనా కోడెదూడనే ఇవ్వాలి, అది కూడా నిర్దోషమైనది ఇవ్వాలి. ఇశ్రాయేలు సమాజం అంతా చేసినా అలాగే ఇవ్వాలి. వీళ్ళు యాజకుని దగ్గరికి తెస్తే యాజకుడు వీరి పక్షాన్ని ఇస్తారు. ఇక దాని లోపల ఎలా ఉండాలి, ఏ రక్తాన్ని ఎలా ప్రోక్షించాలనేది కామన్ అందరి విషయంలో. ఇక్కడ విషయం ఏంటంటే ఇచ్చే బలి పశువుల్లో తేడాలు గమనించాలి మీరు. ఇచ్చే బలి పశువుల తేడా, దహన బలి అయితే మగది నిర్దోషమైనది ఇవ్వాలి, అది గోవు కావచ్చు, గొర్రె కావచ్చు, మేక కావచ్చు. సమాధాన బలి అయితే నిర్దోషమైనదే ఇవ్వాలి, అది గోవు, గొర్రె, మేక. అయితే ఇవి మగదైన ఇవ్వచ్చు, ఆడదైన ఇవ్వచ్చు. కానీ పాప పరిహారార్థ బలిలో యాజకుడిచ్చేది కోడెదూడై ఉండాలి, అలాగే ఇశ్రాయేలు సమాజం అంతా ఇచ్చేది కూడా కోడెదూడే అయి ఉండాలి. ఇక మూడో విషయాన్ని గమనిస్తే లేవియా కాండము 4వ అధ్యాయము 22వ వచనం ప్రియులారా. లేవియా కాండము 4వ అధ్యాయము 22వ వచనం. అధికారి, ఇశ్రాయేలు సమాజంలో ఉన్నటువంటి ఒక అధికారి పొరపాటున పాపము చేసి తన దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేనినైనను మీరి చేయరాని పనులు చేసి అపరాధి అయితే అతడు ఏ పాపము చేసి పాపి ఆయనో అది తనకు తెలియబడిన ఎడల అతడు నిర్దోషమైన మగ మేక పిల్లను అర్పణగా తీసుకుని వచ్చి, యాజకుడు చేస్తే నిర్దోషమైన కోడెదూడను తేవాలి, ఇశ్రాయేలు సమాజం అయితే నిర్దోషమైన ఒక కోడెదూడను తేవాలి. అదే అధికారి అయితే నిర్దోషమైన మగ మేక పిల్లను తేవాలి, మగ మేక పిల్లను తేవాలి. అధికారి అయితే మీరు ఖచ్చితంగా ప్రతి దానిలోని తేడాని, వ్యత్యాసాన్ని గుర్తించాలి. దహన బలి అయితే గోవు కానీ, గొర్రె కానీ, మేక కానీ, పక్షుల్లో గువ్వ కానీ, పావుర పిల్ల కానీ ఎలా ఇవ్వాలి మన విధానం చూసుకున్నాం. ఇక రెండవ సమాధాన బలిలో గోవు కానీ, గొర్రె కానీ, మేక కానీ మగదైన ఇవ్వచ్చు, ఆడదైన ఇవ్వచ్చు. అది పాప పరిహారార్థ బలిలో అయితే కోడెదూడుంది, గొర్రె ఉంది, మేక ఉంది. అయితే కోడెదూడను యాజకులు ఇవ్వాలి, రెండవది ఇశ్రాయేలు సమాజం వారు ఇవ్వాలి. ఇక మగ మేకపిల్ల మగ మేకపిల్లను ఎవరివ్వాలి అంటే పాప పరిహారార్థ బలిగా ఇశ్రాయేలు సమాజంలోని అధికారులు పాపం చేస్తే ఇవ్వాలి. అలాగే మరొక మాట చూద్దాం. లేవియా కాండము 4వ అధ్యాయము 27వ వచనం. లేవియా కాండము 4వ అధ్యాయము 27వ వచనం. మీ దేశస్థులలో ఎవడైనను పొరపాటున పాపము చేసి చేయరాని పనుల విషయంలో యెహోవా ఆజ్ఞలలో దేనినైనను మీరి అపరాధి అయిన ఎడల తాను చేసినది పాపమని ఒకవేళ తనకు తెలియబడిన ఎడల తాను చేసిన పాపము విషయమై నిర్దోషమైన ఆడ మేకపిల్లను అర్పణగా తీసుకుని వచ్చి, మీ దేశస్థులలో ఎవరైనా, ఇశ్రాయేలీలు కావచ్చు, అన్యులు కూడా కావచ్చు, ఎందుకంటే ఐగుప్తు నుండి ఇశ్రాయేలుతో పాటు అన్యులు కూడా వచ్చారు కాబట్టి వారు కూడా విస్తరిస్తూనే వచ్చారు. ఇప్పుడు సర్వ సమాజములో ఎవరైనా, ఇశ్రాయేలీలైనా అన్యులైనా ఎవరైనా సరే వారు పాపము చేసి పాప పరిహారార్థ బలి ఇవ్వాలి అనుకుంటే దేశస్థులలో, ఇశ్రాయేలు సమాజం అయితే ఎవరివ్వాలో చెప్పేసాం మనం, కోడెదూడని ఇవ్వాలి. కాబట్టి ఖచ్చితంగా మీ దేశస్థులలో ఎవడైనా అనే పదము అన్యులకే వర్తించాలి. అక్కడ నివసిస్తున్నా వాళ్ళు ఎలా ఇవ్వాలి అంటే వీళ్ళతో కలిసి సహవాసం చేస్తున్నారు కాబట్టి వీళ్ళు కూడా ఇవ్వాల్సిన పరిస్థితి ఉండొచ్చు. వీళ్ళు ఎలా ఇవ్వాలి అంటే నిర్దోషమైన ఆడ మేక పిల్లను ఇవ్వాలి, నిర్దోషమైన ఆడ మేక పిల్లను ఇవ్వాలి. ఇది పాప పరిహారార్థ బలి విషయంలో దేవుడు ఆనాటి ప్రజలకు ఇచ్చిన క్రమము. ఇక దీన్ని కూడా తేవాలి, మనకు తెలిసిన విషయమే కదా. ఆ రక్తంలో వేలు ముంచాలి, బలిపీఠం కొమ్ముల చుట్టూ చెమరాలి, ఆ రక్తశేషం బలిపీఠం అడుగు బాగాన పోయాలి. ఇట్లా మనం చాలా విషయాలు మనం చదువుతాం. మీరు కూడా తర్వాత ఇంటి దగ్గర చదవండి. లేవియా కాండం 1 నుండి 5 అధ్యాయాలు ఖచ్చితంగా చదవండి. పాప పరిహారార్థ బలిలో ఏ వ్యక్తి అయినా నేను ఇవేవి కోడెదూడను తేలేను, మగమేకను తేలేను, ఆడమేకను తేలేను అనుకుంటే గొర్రెను కూడా తేవచ్చు.
ఆ తెచ్చినప్పుడు ఎలాంటిది తేవాలో 32వ వచనంలో వ్రాయబడింది. లేవియాకాండము 4వ అధ్యాయము 32వ వచనాన్ని చూద్దాం. ఎవడైనను పాప పరిహారార్థ బలిగా అర్పించుటకు గొర్రెను తీసుకొని వచ్చిన ఎడల నిర్దోషమైన దాన్ని తీసుకొని వచ్చి పాప పరిహారార్థ బలియగు ఆ పశువు తల మీద చేయి ఉంచి దహన బలి పశువులను వధించు చోట పాప పరిహారార్థ బలియగు దాన్ని వధించవలెను. అంటే అధికారైతే ఇలా తేవాలి, సమాజం అయితే ఇలా తేవాలి, దేశస్థుడైతే ఇలా తేవాలి, యాజకుడైతే ఇలా తేవాలి అని చెప్పేశారు కదా. ఇప్పుడు ఏ వ్యక్తి అయినా వీటిని కాకుండా ఒకవేళ నేనేమైనా పాపము చేశానేమో, నా పాపమును పరిహరించుకోవాలి అనిపిస్తే, ఇవి కాకుండా నాకు గొర్రె ఉంది, నేను గొర్రెని ఇస్తాను అని కనుక రాగలిగితే ఆ గొర్రె కూడా ఖచ్చితంగా నిర్దోషమైనదై ఉండాలి. ఈ నిర్దోషమైన ఈ గొర్రె పిల్లను ఎక్కడ బలి ఇవ్వాలంటే దహన బలి ఇచ్చే బలి పశువు ఉంది కదా, అది ఎక్కడిస్తారో ఆ చోటనమే దీన్ని వధించాలి అని ఆ రోజు దేవుడు వారికి ఆజ్ఞాపించాడు ప్రియులారా. కాబట్టి పాప పరిహారార్థ బలిలో ఎవరెవరు ఎలా అర్పించాలో దేవుడు చాలా వివరంగా చెప్పడానికి కారణం ఏంటి అంటే, ప్రతి మనిషి ఇచ్చే బలులన్నిటిలో కూడా చాలా ప్రత్యేకమైనది, అత్యవసరమైనది పాప పరిహారార్థ బలి. పాపమును ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ఇచ్చే బలి. మిగిలిన వాటన్నిటి విషయాలు ఎలా ఉన్నా, ఒక మాటలో చెప్పాలి అంటే యాజకుడు కూడా ఇవ్వవలసిన బలి ఏదైనా ఉంది అంటే అది పాప పరిహారార్థ బలి. కాబట్టి పాప పరిహారార్థ బలిగా ఇచ్చే జంతువులు ఎలా ఉండాలి అన్నప్పుడు ఒక్కొక్క జంతువు గురించి ఎవరెవరు ఏ జంతువులు ఇవ్వాలో దేవుడు చాలా వివరంగా చెప్పారు. కాబట్టి ప్రియులారా, పాప పరిహారార్థ బలి 3 విషయాలలో ఇవ్వాలి. పాప పరిహారార్థ బలి 4 రకాల వ్యక్తులు ఇవ్వాలి. 1 యాజకుడు ఇవ్వాలి, 2 ఇశ్రాయేలు సమాజం ఇవ్వాలి, 3 అధికారులు ఇవ్వాలి, 4 దేశస్థులు ఇవ్వాలి, 5 ఎవరైనా ఇవ్వాలనుకున్నప్పుడు ఎలా ఇవ్వాలో తెలియచేయడం జరిగింది ప్రియులారా. ఇక ఈ ఇచ్చే పాప పరిహారార్థ బలిని ఇచ్చే విషయంలో లేదండి నేను కోడెదూడను తేలేను, గొర్రె మేకను తేలేను అని అనుకుంటే పక్షులను కూడా ఇవ్వచ్చు పాప పరిహారార్థ బలిగా. అది ఎలాగో ఒక మాట చూద్దాం. లేవియాకాండము 5వ అధ్యాయము 7వ వచనం. లేవియాకాండము 5వ అధ్యాయము 7వ వచనం. అతడు గొర్రె పిల్లను తేజాలని ఎడల అతడు పాపి ఎగునట్లు తాను చేసిన అపరాధ విషయమై 2 తెల్ల గువ్వలనే కానీ 2 పావురపు పిల్లలనే కానీ పాప పరిహారార్థ బలిగా ఒకదానిని దహన బలిగా ఒకదానిని పాప పరిహారార్థ బలిగా ఒకదానిని దహన బలిగా ఒకదానిని యెహోవా సన్నిధికి తీసుకొని రావలెను. ప్రియులారా, జంతువులలో నేను ఏది ఇవ్వలేనండి, కోడెదూడను కానీ గొర్రెను కానీ ఆడమేకను కానీ మగమేకను కానీ నేను తేలేను అని ఒకవేళ ఆ వ్యక్తి పరిస్థితిని బట్టి అనుకుంటే ఆ వ్యక్తి పక్షులను తీసుకురావచ్చు. ఆ పక్షులు కూడా 2 తెల్ల గువ్వలను తేవాలి, 2 పావురపు పిల్లలను తేవాలి. 2 ఎందుకు అంటే 1 దహన బలిగా 1 పాప పరిహారార్థ బలిగా ఇవ్వాలి. అంటే పక్షులను ఇచ్చేవారు పాప పరిహారార్థ బలిగా ఒక్కొక్కటి కాకుండా దహన బలి కూడా కలిపి ఇవ్వాలి. ఇక వాటన్నిటిని ఎలా ఇవ్వాలి అనేది అన్ని మిగిలిన వాటికి ఎలా ఉంది ఇంచుమించు అలాగే ఉంటుంది. అలా చేసినప్పుడు మాత్రమే అతనికి పాపమునకు ప్రాయశ్చిత్తం కలిగి క్షమాపణ కలుగుతుంది. ఇక ఇది కూడా నేను చేయలేను అంటే పక్షులను కూడా నేను తేలేను పాప పరిహారార్థ బలిగా అనుకుంటే అతడు ఏం చేయాలి అంటే 5వ అధ్యాయం 11వ వచనం. లేవియాకాండము 5వ అధ్యాయము 11వ వచనం. 2 తెల్ల గువ్వలనైనను 2 పావురపు పిల్లలనైనను తనకు దొరకని ఎడల పాపము చేసిన వాడు తూమెడు గోధుమ పిండిలో 10వ వంతును పాప పరిహారార్థ బలి రూపముగా తేవలెను. అది పాప పరిహారార్థ బలి గనుక దాని మీద నూనె పోయవలదు, సాంబ్రాణి దాని మీద ఉంచవలదు. పిల్లలు మనం ఒక్కొక్కటిగా చూస్తూ వస్తున్నాం. 3 కారణాల బట్టి పాప పరిహారార్థ బలి ఇవ్వాలి. 4 రకాల వ్యక్తులు పాప పరిహారార్థ బలిని ఇవ్వాలి. ఇక అందులో కోడెదూడనిచ్చేవారు కొందరు, గొర్రెనిచ్చేవారు కొందరు, ఆడమేకనిచ్చేవారు కొందరు, మగమేకనిచ్చేవారు కొందరు. ఇవేమీ ఇవ్వలేని వారు పక్షులను ఇవ్వచ్చు. పక్షులను కూడా ఇవ్వలేని వారు తూమెడు గోధుమ పిండితో పాటు 10వ వంతు పాప పరిహారార్థ బలిగా తీసుకురావాలి. అయితే ఇక్కడ మీరు విషయాన్ని గమనిస్తే నైవేద్యాన్ని కూడా మనం చెప్పుకున్నాం. నైవేద్యంలో ఖచ్చితంగా గోధుమ పిండితో పాటు నూనె, సాంబ్రాణి ఉండాలి.
నూనె సాంబ్రాణి ఉండి గోధుమ పిండితో చేసేది నైవేద్యము. అయితే పాప పరిహారార్థ బలిలో ఇచ్చే నైవేద్యానికి అంటే పిండితో చేసి ఇచ్చేదానిలో నూనె పోయకూడదు, సాంబ్రాణి వేయకూడదు. నూనె సాంబ్రాణి ఉంటే నైవేద్యము, ఆ రెండు లేకపోతే పాప పరిహారార్థ బలిలో ఇచ్చే నైవేద్యము. ఒకవేళ పాప పరిహారార్థ బలిలో ఇచ్చే నూనెకు సాంబ్రాణికి గనక మనం చోటిస్తే అది పాప పరిహారార్థ బలి అవ్వదు. పాప పరిహారార్థ బలి అవ్వదు. పాపం పరిహారం అవ్వాలి అంటే అందులో సాంబ్రాణి నూనె ఉండకూడదు, నూనె సాంబ్రాణి ఉండకూడదు. అవి రెండూ లేకుండా ఇస్తేనే పాపం పరిహరించబడుతుంది. పరిహరించబడిన తర్వాత వాటికి విలువ ఉంటుంది. కనుక ప్రియులారా, ఇక్కడ వ్రాయబడిన మాట మనం చూసినట్లయితే ఖచ్చితంగా పాప పరిహారార్థ బలి విషయంలో చాలా విషయాలు దేవుడు తెలియచేశారు. ఏ విషయాల్లో పాప అవుతాడు, ఎవరెవరు పాప అవుతారు, ఎవరెవరు ఏమి ఇవ్వాలి, ఒకటి ఇవ్వలేకపోతే మరొకటి ఎలా ఇవ్వాలి అనేది చాలా వివరంగా దేవుడు పాప పరిహారార్థ బలి విషయమై వ్రాయించారు. ఇకపోతే మిగిలిన మరొక బలి ఏది అంటే అపరాధ పరిహారార్థ బలి. అపరాధ పరిహారార్థ బలి దీన్ని ఎలా ఇవ్వాలి? అపరాధ పరిహారార్థ బలిని ఇవ్వమని చెప్పడానికి దేవుడు ఎలాంటి క్రమాన్ని ఆనాడు నేర్పించారు అంటే చూద్దాం ఒకసారి. లేవియాకాండము 5వ అధ్యాయము 15వ వచనాన్ని చూద్దాం. లేవియాకాండము 5వ అధ్యాయము 15వ వచనం. ఒకడు యెహోవాకు పరిశుద్ధమైన వాటి విషయములో పొరపాటున పాపము చేసిన ఎడల తాను చేసిన అపరాధమునకు నీవు ఏర్పరచు వెల చొప్పున పరిశుద్ధమైన తులముల విలువ గల నిర్దోషమైన పొట్టేలును మందలో నుండి అపరాధ పరిహారార్థ బలిగా యెహోవా యొద్దకు వాడు తీసుకుని రావలెను. పరిశుద్ధమైన దాని విషయంలో తాను చేసిన పాపము వలని నష్టమునిచ్చుకుని దానితో 5వ వంతు యాజకునికి ఇయ్యవలెను. 5వ వంతు యాజకునికి ఇయ్యవలెను. ఆ యాజకుడు అపరాధ పరిహారార్థ బలియగు ఆ పొట్టేలు వలన అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. ప్రియులారా, 5వది మనం మాట్లాడుకుంటుంది అపరాధ పరిహారార్థ బలి. 4వది పాప పరిహారార్థ బలి. ఈ అపరాధ పరిహారార్థ బలిలో ఇచ్చేది నిర్దోషమైన పొట్టేలునివ్వాలి. నిర్దోషమైన పొట్టేలు అంటే గొర్రెలోనే మగవాటిని మనం పొట్టేళ్ళని పిలుస్తాం. దానిని ఇవ్వాలి. ఇక అందులో మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని దేవుడు చెప్పారు. 17వ వచనం. చేయకూడనిది యెహోవా ఆజ్ఞాపించిన వాటిలో దేనినైనను చేసి ఒకడు పాపి అయిన ఎడల అది పొరపాటున జరిగినను అతడు అపరాధి అయి దోషమునకు శిక్ష భరించును. కావున నీవు ఏర్పరిచిన వెల చొప్పున మందలో నుండి నిర్దోషమైన పొట్టేలును అపరాధ పరిహారార్థ బలిగా అతడు యాజకుని యొద్దకు తీసుకురావలెను. అపరాధ పరిహారార్థ బలిలో కొంత వెలను నిర్ణయిస్తారు. ఆ వెలకు తగినట్లుగా పొట్టేలును తేవాలి. అపరాధ పరిహారార్థ బలిలో ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే ఒక వెల నిర్ణయించాలి. అతని అపరాధమునకు యాజకుడు ఒక వెల నిర్ణయిస్తాడు. ఇంత వెల, ఇన్ని తులముల వెల నువ్వు చేసిన అపరాధానికి శిక్ష అని చెప్పినప్పుడు ఆ వెలకు ఈక్వల్గా ఉండే పొట్టేలుని అర్పణగా తీసుకురావాలి. అలా తీసుకొచ్చి ఇచ్చినప్పుడే అతని అపరాధము పరిహరించబడుతుంది, అతనికి ప్రాయశ్చిత్తం కలుగుతుంది. ప్రియులారా, కాబట్టి దేవుడు ఏం చేశారు అంటే ఒక్కొక్క విషయంలో అపరాధము, పాపము, వీటి విషయాలలో ప్రతిదానికి జాగ్రత్తగా, అపరాధమైతే ఎలా, పాపమైతే ఎలా అంటే అపరాధమునకు మించింది పాపం అనుకోవచ్చు మనం. ఎందుకంటే రెండింటిని వేరుగా చెప్పి చూపిస్తున్నారు కాబట్టి. వాస్తవంగా అపరాధం అన్నా మన దృష్టిలో పాపంగానే పరిగణిస్తాం, కానీ ఇంకాస్త ఎక్కువగా ఆలోచించవచ్చు పాపం అనే విషయాన్ని. కాబట్టి దేవుడు ప్రజలకు, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు తెలియచేసిన విషయం ఏంటి అంటే నువ్వు దహన బలి ఇవ్వాలనుకుంటే, దేవునికి మంచి హోమరూపమైన సువాసననిచ్చే బలిని ఇవ్వాలనుకుంటే, అది దహన బలి అని నువ్వు అనుకుంటే ఇలా ఇవ్వు. లేదు సమాధానాన్ని పొందడానికి ఇవ్వాలనుకుంటే, అది నువ్వు ఇష్టపూర్వకంగా చేయాలనుకుంటే ఇలా ఇవ్వు. లేదు నేను పాపము చేశాను, పాపిగా ఉంటే నేను ఆయన దగ్గరికి వెళ్ళలేను, పరిహరించుకోవాలి అని నీకు అనిపిస్తే ఇదిగో ఇలా ఇవ్వు. అదే పాపం చేసిన వాడు యాజకుడైతే ఇలా ఇవ్వాలి, అధికారైతే ఇలా ఇవ్వాలి, దేశస్థుడైతే ఇలా ఇవ్వాలి, ఎవరైనా అయితే ఇలా ఇవ్వాలి అని ఎవరికి వారికే సపరేట్గా చెప్పేశారు. అలాగే అపరాధ పరిహారార్థ బలి విషయంలో నిర్దోషమైన పొట్టేలుని ఇవ్వమని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ప్రియులారా, ఇక్కడ ఈ తీసుకున్న ప్రతిదానిలో 4 బలులలో నైవేద్యమునే అర్పణము అంటాము,
బలియు అర్పణ అనే పదాలు వాడతాం కదా. అర్పణ అంటే గోధుమ పిండితో చేసేది, అప్పములని అర్పణగా పదప్రయోగం చేయబడింది అనమాట. బలియు అర్పణ అంటే 4 రకాల బలులు మరియు అప్పములతో చేసేది అర్పణ, గోధుమ పిండితో చేసేది. ఇప్పుడు ఈ 4 బలుల్లో కూడా మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, నువ్వు నీకు నీవుగా బలి ఇవ్వాలనుకున్నా, నీకు నువ్వుగా సంతోషంగా కృతజ్ఞతతో సమాధానంగా ఉండడం కొరకు బలి ఇవ్వాలనుకున్నా, లేక నువ్వు ఏదైనా పొరపాటు చేసి తప్పు చేసి పాపము చేసి బలి ఇవ్వాలనుకున్నా, నువ్వు ఎలాంటి బలిని ఇవ్వాలి అనుకున్న, అందులో నువ్వు ఏది ఇస్తున్నా అంటే ఆయన ఇచ్చిన మా క్రమం ప్రకారం నువ్వు ఏది ఇవ్వాలనుకుని ఇస్తున్నా, అది గోవా, గొర్రె, ఆడమేక, మగమేక, ఇవేవి కాకపోతే పక్షుల, ఇవేవి కాకపోతే పిండుల, నువ్వేది ఇచ్చినా కానీ దహన బలులలో ఇచ్చే ప్రతిదీ కూడా ఖచ్చితంగా ప్రాముఖ్యమైన మాట ఏంటంటే నిర్దోషమైనదై ఉండాలి. ఎందుకు నిర్దోషమైనదై ఉండాలి అని ఆలోచిస్తే, వారి దోషాలను పోగొట్టడానికి ఇచ్చేది కాబట్టి అది నిర్దోషమైనదై ఉండాలి. ఈ క్రమాన్ని దేవుడు ఆనాడు ఎందుకు తెలియచేశారు అని కనుక మనం ఆలోచిస్తే, ప్రియులారా, ఖచ్చితంగా ఇందులో మనకి యేసుక్రీస్తు వారు కనిపిస్తారు. ఎలాగూ అంటే, ప్రపంచ మానవాళి పాపమును విమోచించడానికి మనుషులంతా పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. మన రోమపత్రికలో చదువుతాం. మరి దేవుడు అనుగ్రహించే మహిమను పొందుకోవాలి అంటే ఖచ్చితంగా వారి పాపం పరిహరించబడాలి. పాపం పరిహరించబడాలి అంటే జంతువుల యొక్కయు, మేకల యొక్కయు, కోడల యొక్కయు రక్తము ఏ వ్యక్తి పాప విమోచననివ్వదు. మరి అప్పుడు ఇస్తుందని కదా. అవును, నేను తీసుకుంటాను, అలా నేను తీసుకొని మీ పాపాన్ని పరిహరిస్తానని ఆయన చెప్పారు. కానీ వాస్తవంగా అది పరిహారం అయ్యేది కాదు. శాశ్వత పరిష్కారం ఒకటి కావాలి దానికి. ఇది తాత్కాలికమైన పరిష్కారం. ప్రజలు అమ్మయ్య మా పాపం నుండి కొంత మేము పరిహరించబడ్డాం, బయటకు వచ్చాం, సంతోషంగా దాని నుండి వచ్చాం అనుకోవడానికి వీలు పడేదే తప్ప శాశ్వత పరిష్కారం కానే కాదు. ఎందుకంటే శాశ్వత పరిష్కారం భవిష్యత్తులో రావాలి కాబట్టి దాన్ని ఇంట్రడ్యూస్ చేయడానికి దేవుడు ముందుగా అశాశ్వతమైనది తాత్కాలికమైన బలులను ప్రవేశపెట్టడం జరిగింది. అది కూడా ప్రజలు ఇస్తానన్నప్పుడు దాన్ని ఎలా ఇవ్వాలో నేర్పించారు. అందుకే హెబ్రీలకు రాసిన పత్రికలో మనం ఒక మాట చూడొచ్చు. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు. ధర్మశాస్త్రము రాబోవుచున్న మేలుల ఛాయగలదియే కానీ ఆ వస్తువుల నిజస్వరూపము కలది కాదు. రాబోయే నిజానికి ఛాయ ధర్మశాస్త్రం. ఇంకా బాగా చెప్పాలి అంటే నిజం యేసుక్రీస్తు వారు అనుకుంటే ఆ ఛాయే ధర్మశాస్త్రం. యాజకుడు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడూను సంపూర్ణ సిద్ధి కలుగచేయ నేరవు. ఈరోజు పాపం చేశారు, బలి ఇచ్చారు, ఇక పోయింది, కంప్లీట్ అనుకోవడానికి లేదు. మళ్ళీ రేపు చేయాలి, రేపు బలి తేవాలి, లేదా ఈ వారం అంతా చేయాలి, బలిని తేవాలి, ఈ నెలలో చేస్తాము, బలిని తేవాలి, చేయడం తేవడం చేస్తున్నాను కనుక తేవాలి, తెచ్చిచ్చాను కాబట్టి అయిపోయింది అనుకోవడానికి లేదు. అంటే సంపూర్ణ సిద్ధి కలగడం లేదు, ఇక పరిహారం అయిపోయింది అనుకోవడానికి లేదు. కాబట్టి దేవుడు ఏం చేశారు ఒక మాట చూస్తే 2వ వచనం, అలాగు చేయగలిగిన ఎడల సేవించువారు ఒక్కసారే పరిశుద్ధపరచబడిన తర్వాత వారి మనస్సాక్షి పాప జ్ఞప్తికను ఉండదు కనుక వాటిని అర్పించుట మానుదురు కదా. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకొచ్చుచున్నవి. ఒకసారి అయిపోతే ఇక జ్ఞాపకంలోనికి రావు. కానీ ఈ సంవత్సరం అయిపోయాక మళ్ళీ సంవత్సరం చేశాక నేను పాపానికి పరిహారం ఇవ్వాలి అనే ఆలోచన ప్రతి మనిషికి వస్తుంది. అంటే పాపం జ్ఞాపకానికి వస్తుంది. అందుచేత ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. అదేంటి, ఎడ్లనిచ్చారు అంటే గోవులనిచ్చారు కదా, గొర్రెల మేకలనిచ్చారు కదా, అంటే పశువులనిచ్చారు కదా, ఇవట వాటి రక్తం అట పాపములను తీయుట అసాధ్యము. మరి ఏ రక్తం తీస్తుంది? నిర్దోషమైన నిష్కళంకమైన పవిత్రమైన యేసుక్రీస్తు వారి రక్తం మాత్రమే మన పాపాలను తీయగలుగుతుంది. అందుకే యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట సెలవిచ్చారు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము, అంటే తండ్రి అయిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారి రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఒక మనిషిని
పాపమును తీసి పవిత్రముగా చేయగలిగిన ఏకైక రక్తం ప్రపంచంలో ఒక్క యేసుక్రీస్తు ప్రభు వారిదే. మరి ఆయన నిర్దోష? అవును. మనం హెబ్రీ పత్రికలు చదువుతాం కదా, ఒకసారి ఆ మాట కూడా చూద్దాం. 7వ అధ్యాయం 26వ వచనం ప్రియులారా. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనము. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఇక్కడ యేసుక్రీస్తు వారిని గురించి మాట్లాడుతూ పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు. కాబట్టి నిష్కల్మషుడు, నిర్దోషి అయిన యేసుక్రీస్తు వారి రక్తము కూడా నిర్దోషమైనదే. కాబట్టి గొర్రెల యొక్కయు, గొడ్ల యొక్కయు, ఎడ్ల యొక్కయు, మేకల యొక్కయు రక్తము మనిషిని పవిత్రము చేయటం అసాధ్యం. అలా చెయ్యాలి అంటే పవిత్రుడైన యేసుక్రీస్తు వారి రక్తం మాత్రమే పవిత్రం చేయబడుతుంది. కనుకనే ఆనాడు భవిష్యత్తులో వచ్చే నిజస్వరూపాన్ని పరిచయం చేయడానికి ముందు ఛాయగా ఇదిగో ధర్మశాస్త్రంలో దేవుడు ఒక విధానాన్ని ప్రవేశపెట్టారు. ఎందుకంటే భవిష్యత్తులో శాశ్వత పరిష్కారాన్ని ఇచ్చే నా కుమారుని పంపిస్తా, ఆయన పవిత్రమైన తన రక్తాన్ని మీ కొరకు చిందిస్తాడు, అప్పుడే మీ పాపములకు విమోచన కలుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే అసలు నేను పాపిని అనే గుర్తింపు నీకు ఉండాలి. అందుకే తగిన పరిష్కారంగా నువ్వేదో ఒకటి చేయాలి. అయితే అది నువ్వు పరిష్కారంగా ప్రాయశ్చిత్తంగా ఇస్తున్నావు, మరలా పాపం చేస్తున్నావు, చేస్తున్నావు, లేదా చేస్తున్నావు ఇస్తున్నావు. ఇలా కాదు, శాశ్వత పరిష్కారం ఒకటి రాబోతుంది. అంతవరకు మీరు మాత్రం నేను పాపిని అని గుర్తించి ఇలా చేయడం అనేది నేర్చుకోవాలి అని దేవుడు ఆనాడు నేర్పుతూ ఆ పాప పరిహారము నిమిత్తమై బలులు అర్పించడం కొరకే బలిపీఠాన్ని తయారు చేయాలి అని చెప్పారు. ప్రియులారా, మనం ఆలోచించినట్లయితే లోకము అనే ఒక బలిపీఠము పైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునకు వచ్చి తన శరీరమును నలగగొట్టుకుని పవిత్రమైన తన రక్తాన్ని చిందించి మనకు విమోచనను, విడుదలను కలిగించారు. భవిష్యత్తులో ఆయన చేసేదానికి ముంగుర్తుగా, సాదృశ్యంగా పాత నిబంధన కాలంలో ఏర్పాటు చేయబడినవే బలులు. ఈ బలులలో ఏ బలి దేవుడు బలియు అర్పణ నేను కోరలేదు అన్నప్పుడు ఆయన చెప్తున్న మాట ఏది అంటే, దహన బలిని నేను కోరడం లేదు, సమాధాన బలిని నేను కోరడం లేదు, పాప పరిహారార్థ బలిని నేను కోరడం లేదు, అపరాధ పరిహారార్థ బలిని నేను కోరడం లేదు. కానీ మీరు ఇవ్వాలనుకుంటున్నారు కాబట్టి, మీరు ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి మీ తృప్తి కొరకు చేయండి. కానీ వీటికి శాశ్వత పరిష్కారం ఒకటి ఉంది, త్వరలో వస్తుంది, అప్పుడు అది జరిగినప్పుడే దానికి విడుదల ఉంటుంది అని దేవుడు తన కుమారుని యొక్క రక్తం యొక్క గొప్పతనాన్ని తెలియచేయడానికి ఇష్టపడ్డారు. ప్రియులారా, ఇప్పుడు మనం ప్రత్యక్షపు గుడారములో ఆవరణము లోపలికి ప్రవేశిస్తే, అంటే బయట నుండి ఆవరణంలోనికి ప్రవేశించాలంటే ఒకే ద్వారం ఉంది. ద్వారములు దాటి లోపలికి వెళ్ళగానే కనిపించేదే బలిపీఠము. దీనికి 4 కొమ్ములు ఉంటాయి. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే బలిపీఠము ప్రారంభంలోనే ఎందుకుంది అంటే, బయట నుండి ఒక వ్యక్తి లోపలికి ప్రవేశించగానే, అంటే లోకములో నుండి ఒక వ్యక్తి దేవునిలోనికి రాగానే ఆ వ్యక్తి జీవితంలో మొట్టమొదటిగా గుర్తించవలసిన విషయం ఏంటి అంటే, నేను దేవుని పనిలో బలి అయిపోవాలి. బలి అయిపోవడం అంటే మనల్ని మనం చంపుకోవడం అని కాదు. ఇక్కడ మన శరీరంలోని ప్రతి అవయవం ఆయన పనిలో అరిగిపోవాలి. మీకు గత భాగంలోనే చూపించాను. బలియు అర్పణ నీవు కోరుటలేదు కానీ నాకు చెవులనిచ్చావు, బలియు అర్పణ నీవు కోరుటలేదు కానీ నాకు శరీరమునిచ్చావు అనే పదాలు వాడబడ్డాయి. అంటే జంతువుల, పక్షుల బలిని నేను కోరడం లేదు, కానీ నా పనిలో నీవు అరిగిపోవాలి, నలిగిపోవాలి, బలి అయిపోవాలి. ఇది దేవుడు కోరుతున్న మాట. అందుకే రోమపత్రిక 12వ అధ్యాయంలో చదువుతాం, సజీవ యాగముగా మన శరీరంలో ఆయనకు సమర్పించాలి. ప్రియులారా, ఈ రాత్రి మనం గమనించవలసిన విషయం ఏంటో తెలుసా? క్రీస్తును అంగీకరించి లోకములో నుండి ప్రత్యేకించబడిన ప్రతి వ్యక్తి గుర్తించవలసిన విషయం ఏంటంటే, దేవుడు మనకు మేలులు చేస్తారని, అప్పులు తీరుస్తారని, లేక మన పరిస్థితులన్నీ చక్కగా మారిపోయి ఉన్నతంగా గొప్పగా ఉంటాము, ఇది కాదు. కానీ క్రీస్తును ధరించిన క్రైస్తవునికి మొట్టమొదటి కలిగేవి హింసలే, బాధలే, వేదనలే, శ్రమలే. వీటికి ఓర్చుకోవాలి. మరి ఓర్చుకొని ఏం చేయాలి? అంటే బలిపీఠమునకు ఏర్పాటు చేసిన 4 కొమ్ములు ఒక సత్యాన్ని నేర్పిస్తాయి. అదేంటి అంటే, 4 దిక్కుల 4 కొమ్ములు ఉంటాయి. ఈ 4 కొమ్ములు కూడా బయట వైపును చూపిస్తూ ఉంటాయి. బలిపీఠం లోపల వైపుకు ఉండవు, కానీ బయట వైపుకు 4 దిక్కుల సూచిస్తూ ఉంటాయి. ఇది మనకి ఏ సంకేతాన్ని ఇస్తుంది అంటే,
ఒక వ్యక్తి క్రైస్తవునిగా మారి శ్రమలు అనుభవిస్తూ చేయవలసింది ఏంటి అంటే సువార్తను ప్రకటించాలి. సువార్త అంటే యేసుక్రీస్తు వారి మరణ సమాధి పునరుద్ధానాన్ని గురించి ప్రకటించాలి. మరణ సమాధి పునరుద్ధానాలు, యేసుక్రీస్తు వారి మరణ సమాధి పునరుద్ధానాలే సువార్త. ఈ సువార్త నలుదిక్కులా విస్తరించాలి. మనకి 4 దిక్కులు ఉన్నాయి, లేక 4 మూలలు ఉన్నాయి. 4 దిక్కులైన 4 మూలలైన విస్తరింప చేయాలి. అప్పుడే సువార్త వెళ్తే ఒక వ్యక్తి విశ్వాసిగా మారగలడు. విశ్వాసిగా మారిన వ్యక్తి సంపూర్ణంగా దేవునిలో నిలబడడానికి వీలు కలుగుతుంది. కాబట్టి ప్రియులారా, ఆనాడు బలిపీఠమును ఏర్పాటు చేసి బలులను ఇవ్వడం అనేది ప్రవేశపెట్టడంలోని ఆంతర్యం ఏంటి అంటే, అందులో మనకు నేర్పించే ఆధ్యాత్మిక కోణం ఏంటి అంటే, లోకములో నుండి యేసుక్రీస్తుని అంగీకరించి లోపలికి ప్రవేశించిన నీవు, సంఘంలోనికి చేరిన నీవు, రాజ్యంలోనికి చేరిన నీవు చేరిన వెంటనే సుఖపడతావు అనుకోవద్దు. నీకు వచ్చేవి శ్రమలే. అయితే శ్రమలు పొందుతున్నాను చాలనుకుంటే కుదరదు. శ్రమ పడుతూ సువార్తను ప్రకటించాలి. సువార్త ఎక్కడ ప్రకటించాలి? నీకు నచ్చిన చోట, నువ్వు నచ్చిన చోట కాదు. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. మార్కు సువార్త 16:16 చదువుతాం మనం. కాబట్టి ప్రియులారా, బలిపీఠం మనకి ఏం నేర్పిస్తుంది అంటే, నీవు నేను ఈ లోకానికి వచ్చింది సర్వలోకమునకు సువార్తను ప్రకటిస్తూ మన ఈ దేహంలోని ప్రతి అవయవాన్ని నలగగొట్టుకొని బలి అయిపోయేలా చేసుకోవాలి అని నేర్పిస్తుంది. ఎలా నేర్పిస్తుంది ఆ మాట అంటే, ఆ పని చేసిన యేసుక్రీస్తు వారు అదే చేశారు. లోకంలోనికి వచ్చిన ఆయన లోకంలోని పాపం అంటకుండా పవిత్రంగా బ్రతుకుతున్నప్పటికీ లోకమనే ఈ బలిపీఠము పైన తన దేహంలోని ప్రతి అవయవాన్ని నలుగుగొట్టుకొని పవిత్రమైన రక్తాన్ని మన కొరకు చిందించారు. ఆయన చేసిన పని మనకు మాదిరిగా ఉంచి వెళ్ళారు. ఎందుకు అంటే, మనము మన సహోదరుల కోసం ప్రాణం పెట్టబద్దులమై ఉన్నాము. నశించిపోతున్న మన సహోదరునికి వాక్యాన్ని వినిపించి దేవునిలోనికి తీసుకురాగలిగితే ఆ వ్యక్తి కొరకు నువ్వు పడే కష్టం, నువ్వు పడే వేదన, నువ్వు పడే ప్రసవ వేదన ఆ వ్యక్తిని మార్చాలి. అలా మార్చాలి అంటే నీ జీవితం దేవుని పనిలో బలి కాక తప్పదు అని నేర్పడానికి దేవుడు ప్రత్యక్షపు గుడారములో బలిపీఠమును ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆనాటి ఆ బలిపీఠము, ఈనాడు మనకి ఈ లోకము. ఆనాడిచ్చిన బలులన్నీ ఆ తర్వాత యేసుక్రీస్తు వారు ఇవ్వడానికి గుర్తు. 2 క్రీస్తును ధరించిన క్రైస్తవులుగా మనము మన సహోదరుల కోసం చేసే బలి, లేక అయిపోయే బలి, చేసే త్యాగానికి ముంగుర్తుగా దేవుడు ఆనాడే వ్రాయించారు. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. రక్షించబడిన వారు మీరు ఎంతమంది ఉన్నారు? రక్షించబడిన వారు సువార్తను ప్రకటిస్తున్నారా? సర్వలోకానికి వెళ్ళి మీకు లాభం చేకూరే చోట, మీకు ఘనత వచ్చే చోట సువార్తను ప్రకటిస్తున్నారా? ఘనత దేవునికి వచ్చే చోట మీరు సువార్తను ప్రకటిస్తున్నారా? ఆలోచించుకోండి. సువార్తను ప్రకటించేటప్పుడు సుఖాలు ఉంటాయని అనుకోవద్దు. కొన్నిసార్లు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. సువార్తను ప్రకటించడానికి వెళ్ళిన వారికి శ్రమలు వస్తే మరి వాళ్ళు చాలా ఫీల్ అయిపోతూ ఉంటారు. చాలా భయంకరంగా జరిగిందండి, చాలా దారుణంగా జరిగిందండి అంటారు. మరి అదే కదా జరగాలి. అది జరుగుతుందని కదా దేవుడు సెలవిచ్చారు. అది జరుగుతుందని కదా యేసుక్రీస్తు వారు చూపించారు. ఈరోజు మనం ఎందుకు అలాంటి పరిస్థితులు వచ్చేటప్పటికి విభిన్నంగా ఆలోచిస్తున్నాం? ఇలా ఆలోచిస్తే ఒకనాడు క్లెయోపాత్రని స్నేహితుడు ఆలోచించినట్లే మన ఆలోచన కూడా అవుతుంది ప్రియులారా. యేసుక్రీస్తు వారు శ్రమ పొంది చనిపోతే వాళ్ళు బాధపడుతున్నారు, అందుకే యేసుక్రీస్తు వారు కోపపడ్డారు. ఈరోజు నిజంగా శ్రమలంటూ వచ్చిన క్రైస్తవులు ఎవరైనా ఉంటే వాళ్ళు నిజంగా అదృష్టవంతులు. ఆ శ్రమను బట్టి ఆనందించి, ఆ పేరును బట్టి సంతోషించవలసిన వారే ఉన్నారు తప్ప శ్రమను చూసి కృంగిపోవడము, అలాంటి శ్రమలు పొందుతున్న వారిని చూసి మనం భయపడిపోవడం అనేది నిజంగా క్రీస్తును కలిగిన క్రైస్తవులు చేయవలసిన పని కాదు. అందుకే దేవుని పనిలో శ్రమ రావాలని కోరుకోండి. వచ్చిన శ్రమను బట్టి దేవునికి ఘనత రావాలని కోరుకోండి. ఆయనకు ఘనత తెచ్చేవారిగా ఉంటేనే మనం పరలోకాన్ని స్వతంత్రించుకోగలం. కాబట్టి మనం కూడా ఈ లోకం అనే బలిపీఠము పైన సువార్తను ప్రకటించే పనిలో బలి అయిపోవాల్సి వచ్చిన యేసుక్రీస్తు వారి వలె బలి అయిపోయినా మన సహోదరులను రక్షించుకోవడానికి ప్రయత్నించేద్దాం. వారిని రక్షించుకునే ముందు మనల్ని మనం రక్షించుకునే ప్రయత్నించేద్దాం. రక్షింపబడిన వారమై అగ్నిలో నుంచి కొందరినైనా లాగేనట్లుగా మనం ప్రయత్నం చేసి పరలోకాన్ని సాధించడానికి దేవుడు తన కృపను మనకు దయచేయునుగాక.